ఇంటి రుచుల చిరునామా. అయ్యో, మామూలుగా ఎన్నోసార్లు పిక్స్ తీసుకుంటూ ఉంటానండి, ఎందుకంటే ఎంతైనా నేను కొంచెం అందంగా ఉంటాను కదా. ఆ పిక్స్ తీసుకొని ఇలా అప్లోడ్ చేయగానే ఫేస్బుక్ లో నాకు లైక్స్ వస్తూనే ఉంటాయి అలాగా. కానీ ఈ రోజు నేను తీసుకున్న పిక్ అయితే తెగ్గ లైక్స్ వచ్చేస్తున్నాయి. ఏంటో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఉందండి, చదువుకుంటాను. కామెంట్ కూడా వస్తుంది. ఏంటి, నా పర్ల్ సెట్ బాగుందా? నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు. పర్ల్ సెట్ బాగుందంటండి. హైదరాబాద్ లో ఉంటూ మరి పర్ల్ సెట్స్ కొనుక్కో ఏంటి? నేను బాగున్నానని కదా ఫస్ట్ పెట్టాలి, ఆ తర్వాత పర్ల్ సెట్. ఎవరికి తెలీదు హైదరాబాద్ అంటే పర్ల్ సిటీ, పర్ల్స్ కి ఫేమస్ అండి. కానీ ఒక మాట చెప్పాలంటే నాకు కూడా పర్ల్ సెట్స్ అంటే చాలా ఇష్టం. ఇగో నేను వేసుకున్న పర్ల్ సెట్ చూసారు, చార్మినార్ దగ్గర ఇలా కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకోగానే అక్కడ ఫుల్ షాప్స్ అన్ని పర్ల్ సెట్స్ తో నిండిపోతాయండి. నేను అక్కడే ఈ సెట్ కొనుక్కున్నాను. రేట్ కూడా మంచిగానే వచ్చిందిలేండి. బాగా అడిగి బేరమాడి మరి కొనుక్కున్నాను. హైదరాబాద్ గురించి చెప్పుకోవాలంటే చెప్పుకోవడానికి చార్మినార్ ఇచ్చారు, చూడటానికి రామోజీ ఫిల్మ్ సిటీ ఇచ్చారు, పెట్టుకోవడానికి పర్ల్స్ ఇచ్చారు, మరి వంట చేయడానికి టేస్ట్ ఆఫ్ ఇండియా ఉంది కదా. ఈ రోజు నేను ఏం పరిచయం చేయబోతున్నానో తెలుసా? నిజామీ స్పెషల్ అండి, హైదరాబాదీ నిజామీ బిర్యానీ. మరి ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఎక్కడ బిర్యానీ ఉంటుంది, అక్కడ బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా అని ఆలోచిస్తారు. అక్కడెక్కడా కాదు, టేస్ట్ ఆఫ్ ఇండియాలో నేను చూపించే బిర్యానీ నంబర్ 1 సూపర్ బిర్యానీ అని మీరే ఒప్పుకుంటారు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేయనా? బిర్యానీ అంటేనే మీ అందరికి అనిపిస్తుందా? నాకు అంతకన్నా అనిపిస్తుందండి, అందుకే తొందరగా వండేస్తాను. అప్పుడు మీరు చూడొచ్చు, నేను తినచ్చు. మీకు ఒక చెప్పనా? ఒకటి కప్పు 2 చెప్పు అంటారు, నాకు తెలుసా విషయం. అదేంటంటే ఎప్పుడైతే నేను బిర్యానీ ఇంట్లో ప్రిపేర్ చేస్తాను కదా, ఎస్పెషల్లీ నిజామీ బిర్యానీ చేస్తాను కదా, ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేశాక కొంచెం కడుపు నిండుగా అనిపిస్తుంది, ఎక్కువగా తినలేము. అదే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉంటే బాగా ఆకలిగా ఎక్కువ బిర్యానీ తినొచ్చని అది నా ప్లాన్ అనమాట. సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, ఇంకొకటి కూడా వేద్దాం, బాగుంటది బిర్యానీ ఆకు వేస్తే. ఓకే, ఆ తర్వాత కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం ఏంటి, కాస్త ఎక్కువ వేద్దాం, స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎప్పుడైతే కొంచెం బ్రౌనిష్ కలర్ లోకి ఫ్రై అవుతాయో అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కాస్త పసుపు. పసుపు వేసుకుంటే తొందరగా మెత్తబడి మన రెసిపీ ఫాస్ట్ గా అవుతుంది. మటన్ ఇది వేసుకొని ఉడికించిన మటన్ వేసుకున్నానండి. కాస్త బాయిల్ చేసుకున్నాను మటన్, ఎందుకంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కర్రీలో వేసుకొని ఆయిల్లో కాస్త బాగా ఫ్రై చేస్తే ఆ మటన్ కూడా అనిపించే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇటువైపు స్టవ్ ఆన్ చేసుకొని మన రెసిపీలో సెకండ్ పార్ట్ ని ఇక్కడ స్టార్ట్ చేస్తాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి, ఈ ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం లవంగాలు,
యాలకులు, దాల్చిన చెక్క వేసుకుందాం. ఆ తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ 70% ఉడికించుకుంటే సరిపోతుంది. లేదు అంటే కంప్లీట్ గా ఉడికించుకుంటే మళ్ళీ వాటర్ వేసుకోకండి. ఒకవేళ వాటర్ వేసేసుకున్నాం అనుకోండి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కిచిడి అయిపోతుంది. ఇక్కడ మటన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో మటన్ బాగా ఫ్రై అయింది కదండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఆయిల్ హీట్ ఎక్కింది, అలాగే ఇవి కూడా మసాలా స్పైసెస్ కూడా మనకి కొంచెం బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఈ రైస్ ని వేసుకోవాలి. ఓకే, రైస్ వేసుకున్నాం కదా. దీన్ని కాసేపు కవర్ చేద్దాము. ఇక్కడ మటన్ ఫ్రై ఆహా ఖుష్బూ. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే బాదాం, కాజు గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కాస్త వేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నామండి. సో చూసుకొని పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఎన్ని కావాలో, ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. సో నేను కొంచెం వేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కాస్త కారం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మటన్ ని నేను బాయిల్ చేసి ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. కానీ కొంచెం వాటర్ వేయడం ఎంతో మంచిది. అందుకే సాల్ట్ వేసుకున్నాక కాస్త వాటర్ కూడా వేసుకుంటాను. ఇప్పటి వరకు నేను సాల్ట్ వేయలేదండి, అందుకే సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు. సో మెజర్మెంట్ కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇంకోసారి కలుపుకుందాం. పచ్చి బొప్పాయ పేస్ట్ ఇది వేసుకోవడం వీళ్ళ బిర్యానీలో ఒక చిన్న టిప్. సీక్రెట్ టిప్ కాదండి, సీక్రెట్ అని చెప్పాలి. ఎందుకంటే అందరికీ తెలియదు కదా. ఇన్ఫాక్ట్ చాలా నాకు కూడా తెలీదు. అసలు వాళ్ళ బిర్యానీ ఎందుకబ్బా వేరేగా ఉంది, నిజామ్స్ బిర్యానీ ఏంటి టేస్టీగా ఉంది అని చాలాసార్లు అనుకొని ఎలాగైనా నేర్చుకోవాలి అని ప్రయత్నించి నేర్చుకొని తెలుసుకొని మీకు చెప్తున్నాను. నేను మిక్స్ చేశాక ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇంకా సేపు కుక్ అవ్వాలి. హైలో పెడదాం. సో నా మటన్ కుక్ అయింది. కుక్ అయింది. ఇంకా దగ్గరగా అయితే ఇంకా బాగుంటుంది. సో హండి కూడా రెడీగా ఉంది. దీన్ని షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, హండి పెట్టుకున్నాం కదండి. దీంట్లో కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఈ మటన్ కర్రీని కాస్త ఇలా వేసుకుందాం. వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ రైస్ తీసుకొని అలా వేసుకోండి. వేసుకొని దీని మీద డీప్ ఫ్రైడ్ ఆనియన్స్, ఆ తర్వాత కొంచెం పుదీనా, ఆ తర్వాత కాస్త కొత్తిమీర,
కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని కాస్త వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకొని ఇలా వేసుకున్నాక అర్థమైతే ఉంటుంది కదా, మీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు చెప్పండి? ఓకే, ఇలా పెట్టుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఈలోపు సర్వింగ్ డిష్ తెచ్చుకుంటాను. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మెల్లగా ఇలా తీసుకుందాం. ఈ అరోమాకే నా కడుపు నిండిపోయేలా ఉందండి, కానీ నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. నేను తింటాను కాబట్టి దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసుకుంటున్నాను. అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లేయర్ గా తీసుకోవాలండి. తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ గా కాస్త కొత్తిమీర, అలాగే పుదీనా, ఇంకా మన ఫ్రైడ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు లాస్ట్ లో ఏం చేయాలంటే ఎగ్ ని ఇలాగా ఇలా పెట్టుకుందాం. ఆ తర్వాత చూసారు కదండి, హైదరాబాదీ నిజామీ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. హైదరాబాదీ నిజామీ బిర్యానీకి కావలసిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, బిర్యానీ ఆకు 1, పెరుగు 1 కప్పు, కారం 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉల్లిపాయలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కాజు పేస్ట్ 2 టీ స్పూన్లు, నూనె 4 టీ స్పూన్లు, బిర్యానీ రైస్ 1 కప్పు, యాలకులు 6, చెక్క 1, లవంగాలు 4, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, పచ్చిమిర్చి 4, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, నిమ్మరసం 2 టీ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, ఉడికించిన గుడ్డు 1, పెరుగు 1 కప్పు, బొప్పాయి పేస్ట్ 1 కప్పు. హైదరాబాదీ నిజామీ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన మటన్, పసుపు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు కాజు పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, గరం మసాలా, కారం, ఉప్పు, పచ్చి బొప్పాయి పేస్ట్, కొంచెం నీళ్లు వేసి కాస్త ఉడకనివ్వాలి. మరో పాన్ లో నూనె వేసుకుని లవంగాలు, యాలకులు, చెక్క, ఉడికించిన బియ్యం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక హండీ తీసుకుని నూనె గ్రీజ్ చేసి మటన్ మిశ్రమం, రైస్ మిశ్రమం, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర లేయర్లుగా వేసి పైనుంచి కాస్త కుంకుమ పువ్వు నీళ్లలో కలిపి ఆ కలర్ ని వేసుకోవాలి. ఆ తర్వాత హండీపై మూత పెట్టి చుట్టూ చపాతీ ముద్దతో కవర్ చేసుకుని దమ్ పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఉడికించిన గుడ్డు దాని మీద పెట్టుకుంటే హైదరాబాదీ నిజామీ బిర్యానీ రెడీ. హైదరాబాదీ నిజామీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. ఇంకేముంది, నేను తిన్నవే. మీ కాంటి మీరు చేసుకోండి. ఎలా చేసుకోవాలో నేను చూపించాను కదా. మరి హైదరాబాదీ నిజామీ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేర్పించాను కాబట్టి ఈసారి వీకెండ్ లో మీరు డెఫినెట్ గా ట్రై చేసి, అంటే వండి మీ ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించి మీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోండి. సరేనా? మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ రెసిపీ హైదరాబాదీ నిజామీ గోస్ట్. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పించేస్తా, నేర్చుకోండి.
స్టార్ట్ చేసేద్దాం. ఎందుకు ఆలస్యం? కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత బిర్యానీ ఆకు. సో ఇప్పుడైతే బిర్యానీ ఆకు ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత ఆనియన్, కొంచెం షాజీరా వేసుకోవాలి. షాజీరా మన హైదరాబాదీ వంటల్లో ఎక్కువగా షాజీరా వాడుతూ ఉంటారు. బిర్యానీ కానివ్వండి, మటన్ కర్రీస్ కానీ, చికెన్ కర్రీస్ కానీ షాజీరా ఎక్కువ యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఎండుమిర్చి, ఇంకొకటి ఉందండి, అదేంటంటే లవంగాలు, నల్ల యాలకులు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, ఇవన్నీ పౌడర్ పెట్టుకోవాలి. అంటే ఇలా అవుతుంది. సో నేను ఆ పౌడర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మటన్ వేసుకుందాం. నేను ఆల్రెడీ ఒకసారి ఉడికించి పెట్టుకున్నానండి, ఎందుకంటే రెసిపీ తొందరగా చేసి పెట్టాలని ఉడికించేసాను. సో మటన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇది బాగా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఏం వేసుకున్నా అంటే పచ్చిమిర్చి పేస్ట్. ఇదేంటో చెప్పండి, మీరు అక్కడ కూర్చొని ఏం చెప్తారులేండి, నేనే చెప్తాను. గసగసాలు పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చాలా మంది గసగసాలు వేస్తారు, తింటున్నప్పుడు పంటికి తగులుతూ ఉంటాయండి. అలా గ్రైండ్ చేయకండి, సాఫ్ట్గా పేస్ట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఫ్రై అయితే బాగుంటుంది. సో కవర్ చేసి పెట్టుకుందాం. బాగా 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 కుక్ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. నేను ఫస్ట్ నుంచి సాల్ట్ వేసుకోలేదండి, సో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత కాజు పేస్ట్, లాస్ట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, నేను చూపించాను కదా ఒక స్పెషల్ మసాలా పౌడర్, ఆ పౌడర్ని వేసుకుంటాం. సో మరి ఇప్పుడు కుక్ అయిపోయింది కాబట్టి సర్వింగ్ డిష్ లోకి తీసుకుంటాను. సో సర్వింగ్ చేసుకున్నాం కదండి, కాస్త కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు నిమ్మకాయ పెట్టుకుందాం. సో ఇలా దేంతో కావాలంటే దాంతో కాంబినేషన్ మీరు ట్రై చేయొచ్చు, అంటే రోటీ, రైస్ ఇలా అన్నమాట. ఇప్పుడు కాస్త ఆనియన్స్ పెట్టుకుందాం. సో హైదరాబాదీ నిజామీ గోస్ట్ రెడీ అయిపోయింది. మరి దీన్ని నేను టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. హైదరాబాదీ నిజామీ గోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 kg, కాజు 6, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, యాలుకలు 6, చెక్క 1, లవంగాలు 6, నల్ల యాలుకలు 4, మిరియాలు 2 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 3 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2. హైదరాబాదీ నిజామీ గోస్ట్ తయారు
చేసుకునే విధానం. ముందుగా నల్ల యాలకులు, మిరియాలు, చెక్క, లవంగా మిక్సీ పట్టి మసాలా పొడి చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, షాజీరా, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించుకున్న మటన్, పచ్చిమిర్చి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేయించుకోవాలి. చివరిగా ఉప్పు, కాజు పేస్ట్, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి మరి కాసేపు వేయించుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నిజామీ హైదరాబాదీ గోస్ట్ రెడీ. హైదరాబాదీ నిజామీ గోస్ట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. చూడడమే కాదు, యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ట్రై చేయండి. అప్పుడు నేను చేసినట్టు మీకు కూడా వచ్చేస్తుంది అనమాట. మరి ఇప్పుడు నేను టేస్ట్ చేయాలి కదా. నేను ప్రత్యేకంగా ఇలా ఉంది, అలా ఉంది, కారంగా ఉంది, టేస్టీగా ఉంది, చాలా బాగుంది ఇవన్నీ నేను చెప్పకూడదండి. ఎందుకంటే నేను అన్ని చెప్పేసాను అనుకోండి, ఓహో ఇలా ఉందా అని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీరు చేసి తిన్నారనుకోండి, అప్పుడు ఉంటుంది కదా అన్ని రకాలు మీకే తెలుస్తాయి. మరి నేను ఇందాక చేసుకున్న నిజామీ బిర్యానీ, అలాగే ఇప్పుడు చేసుకున్న హైదరాబాదీ నిజామీ గోస్ట్, ఈ రెండు హ్యాపీగా రిలాక్సింగ్ గా కూర్చొని తింటాం. ఇవన్నీ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేయాలి అంటే మీకు బాయ్ చెప్పాలి. కాబట్టి ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఇవేనండి స్పెషల్స్. రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మరొక 2 యమ్మీ రెసిపీస్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.